అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మందైతే కౌశలం సర్వేకి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. చాలా మందైతే ఎగ్జామ్ రాసారు. అసలు ఎటువంటి జాబ్స్ వస్తాయి? అసలా ఈ ఎగ్జామ్ ఇలా పెట్టారు. దీని ఉద్దేశ్యం ఏంటి? అని చాలా మందైతే రాసిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి. అయితే ఎగ్జామ్ అనేది ఎవరు రాయలేదో వాళ్ళసలు ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఏం యూజ్ అవుతుంది? ఎటువంటి జాబ్స్ ఇస్తారు? మేము ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం. ఇంతకన్నా మంచి జాబ్స్ వస్తుందా? ఓన్లీ కేవలం వర్క్ ఫ్రమ్ హోమే వస్తుందా? లేకపోతే బయటికెళ్ళి కూడా చేయాల్సి ఉంటుందా? ఇలాంటి డౌట్స్ అయితే పెట్టుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే మనకి వార్తల్లో కూడా కొన్ని న్యూస్‌లనేవి చాలా వెరైటీగా వస్తున్నాయండి. ఇక్కడ ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే, కౌశలం అనేది ఐటీతో మనకి అనుసంధానం జరుగుతుంది. 20,00,000 వరకు జాబ్స్ వస్తాయనైతే చెప్పడం జరుగుతుంది. మనకి ఈ న్యూ ఇయర్ సందర్భంగా అలా ఉండొచ్చు అని చెప్పేసి మనకైతే పేపర్‌లో కూడా రావడం జరిగింది. ఇది చిన్న విషయం కాదండి. చాలా పెద్ద టాపిక్ ఉంది. అలాగే మనకి టాపిక్‌లో ఏంటంటే కంపెనీలు అనుసంధానం చేస్తాము. ఆ కంపెనీలు ఈ డేటాబేస్ ద్వారా వారికి కావాల్సిన వారిని ఎంచుకుంటారని చెప్తున్నారు. మరి అలా అయినప్పుడు ఈ ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేశారు? లేకపోతే ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ చేసుకోండి అని చెప్పేసి అది దాన్ని మనకి ఇండీడ్ లాగా అలా పెడితే సరిపోతుంది కదా! ఇలాంటి డౌట్స్ అయితే నాకొచ్చాయి. ఈ న్యూస్ చూసి ఒకసారి పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు కూడా అటువంటి డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఒకసారి. ఎందుకంటే నేను కూడా ఇది జాబ్ పరంగా ఇస్తారనే ఉద్దేశంతోనే అనుకుంటున్నాను మొన్నటి నుంచి. కానీ ఈ రోజొచ్చిన ఒక ఆర్టికల్ అయితే నాకు చాలా వెరైటీగా కనిపించిందండి. అసలు నాకు ఇంకా అర్థం కాలేదది. మీకేమైనా అర్థమైతే గనక కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇదిగోండి ఐటీ కౌశలంతో ఉద్యోగం మస్తు. డేటాబేస్‌లో 24,00,000 మంది వివరాలు. కంపెనీలు, అగ్రిగేటర్లతో పోర్టల్ అనుసంధానం. 4 నెలల్లో ఐటీ ఉపాధి కల్పన లక్ష్యం. త్వరలోనే మెట్రో నగరాల్లో రోడ్ షోలు. సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫెయిర్‌లు. ఇదండి ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఈనాడు ఆర్టికల్ అయితే నేను చూసాను ఈరోజు. గతంలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎక్కడా ఉపాధి లభించని ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా అర్హతకు తగని వృత్తి అండర్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నవారిని ఐటీ శాఖ గుర్తించింది. ఆ వివరాలను కౌశలంలో అందుబాటులో ఉంచింది. ప్రైవేటు కంపెనీలు తమ అవసరాలకు సరిపడా స్కిల్స్ ఉన్నవారిని అందులోంచి ఎంపిక చేసుకోవచ్చు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలు, నైపుణ్య శిక్షణ ఇచ్చే సంస్థలు, టెస్టింగ్ ఏజెన్సీలు, అభ్యర్థులు, అగ్రిగేటర్లను ఒకే వేదికపై తెచ్చేలా ప్రభుత్వమే ఒక సంస్థను ఏర్పాటు చేయడం విశేషం. ఇది చూసారా? ఈ కౌశలం అనేది ఒక సంస్థ కింద ఏర్పడుతుందని ఇక్కడ క్లియర్‌గా చెప్పారండి. ఎవరైతే మనకి టెస్టింగ్ ఏజెన్సీ అంటే చాలామంది కంపెనీలు ఏం చేస్తారంటే, కొన్ని కంపెనీలు టెస్టింగ్ ఏజెన్సీకి ఇస్తారన్నమాట. మాకు ఇంతమంది ఎంప్లాయీస్ కావాలండి. వాళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయో మీరే గుర్తించి తీసుకురండి. ఇంటర్వ్యూలు అవి చేసి కండక్ట్ చేసి మనం తీసుకుందాం అని చెప్తారు. బల్క్‌గా తీసుకునేటప్పుడు. సో, ఈ టెస్టింగ్ ఏజెన్సీలనేవి అలాగే అగ్రిగేటర్లు అంటే చాలామంది జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళకి ఏమేమి స్కిల్స్ కొత్త స్కిల్స్ నేర్పి జాయిన్ చేస్తారు కదా! ఆ సంస్థలు. అలాగే నేను చెప్పాను కదా! నైపుణ్య శిక్షణ అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు. ఎవరైనా కొన్ని టెక్నికల్ స్కిల్స్ అవి నేర్చుకోవడానికి ఇచ్చే ఆ సంస్థలు. అలాగే టెస్టింగ్ ఏజెన్సీలు. ముందే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎవరు ఏ జాబ్‌కి సూట్ అవుతారా అని చెప్పే ఒక సంస్థలు. ఇవన్నీ కూడా ఒకే సంస్థ అంటే కౌశలంలో అయితే కలిపారండి. ఈ పోర్టల్ అయితే ఎవరైతే నమోదైతే చేసుకోలేదో వాళ్ళు మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తామని చెప్పారు. సో, మీరు చూసారు కదా! అవకాశం కూడా ఇవ్వడం కాదండి. ఇప్పుడు ఆల్రెడీ చేసుకోవడానికి వెసులుబాటు కూడా ఉంది మనకి. నాకేమనిపిస్తుందంటే, మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఆహ్, చెప్పడం అలా చెప్పారు. నమ్మకంగా ఇలా అంటే కంపెనీల ద్వారానే రిక్రూట్‌మెంట్ చేసుకునేలాగా. నిజం చెప్పాలంటే ఇప్పుడు మనకి బల్క్‌గా జాబ్ మేళా అని జరుగుతుంది కదా! మన ఊళ్ళో ఉన్న డిగ్రీ కళాశాలలో. అలాంటివి మేబీ ఏర్పాటు చేసే అవకాశం అంటే ఈ పోర్టల్ ద్వారా ఏంటంటే అలా బల్క్‌గా పెట్టక్కర్లేకుండా వాళ్ళే వెతుక్కునేలాగా కళాశాలలకు కూడా అనుసంధానం చేస్తామన్నారు. ఏంటి కౌశలం లింక్ అండి. అంటే కౌశలం వెబ్‌సైట్ అనేది కళాశాలలకు అంటే చాలామంది ఇంజినీరింగ్ చదువుతారు కదా! వాళ్ళకి ఒకసారి చూడండి. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు కౌశలం పోర్టల్‌తో అనుసంధానించాలని ఐటీ శాఖ యోచిస్తుంది. ఇంజినీరింగ్ 3, 4 సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పోర్టల్ ద్వారా తాజా సమాచారం అందుతుంది. వారు ఇంజినీరింగ్ పూర్తయి జాబ్ మార్కెట్‌కు వెళ్ళేలోగా నేర్చుకోవాల్సిన కోర్సులేంటి? వచ్చే ఏడాదిలో ఏ ఏ రంగాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండొచ్చన్న సమాచారం కూడా విద్యార్థులకు, ప్రొఫెసర్లకు, కళాశాల యాజమాన్యాలకు ఈ పోర్టల్ ద్వారా అయితే వెళ్తుందంట. ముందస్తు అంచనాల మేరకు కోర్సు సిలబస్‌లో మార్పులను కూడా ఇదే సూచిస్తుందంట. కళాశాలలో నైపుణ్యాలను పెంచుకునేలా ద్వారా ఈ పోర్టలే సమాచారం అందిస్తుందంట. చూడాలి. నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కూడా ఉంటాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్నవారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. సాంకేతిక నైపుణ్యాలు లేని వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. స్కిల్ కంపెనీలను, పోర్టల్‌ను అనుసంధానించి
వారి ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానంలో నైపుణ్య శిక్షణ ఇప్పిస్తారు. అంటే కొంతమంది ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకుంటామంటారు. కొంతమందికి కుదరదు కదా! లేడీసు ఎక్కువగా లేడీస్‌కేంటంటే మ్యారేజ్ లేకపోవడం వల్ల ఇంట్లో దూరం పంపించకపోవడం ఇలాంటివుంటాయి. అలాగే కొంతమంది అబ్బాయిలు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల ద్వారా లేతే వాళ్ళకి ఎంత చదువుకున్నా సరే ఇంకా జాబ్ దొరక్క ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టే విషయంలో అయితే చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉంటారు ఊళ్ళోనే. అలాంటి వాళ్ళకి కూడా ఆన్‌లైన్‌లో తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తారంట. ఏంటి నైపుణ్య శిక్షణ అంటే స్కిల్స్ నేర్పిస్తారు. ఆఫ్‌లైన్ శిక్షణ, ఆఫ్‌లైన్ అంటే మీరే అక్కడికెళ్ళి హాస్టల్‌లో మనకి ఫుడ్ ఫెసిలిటీ ఇస్తూ ఉంటారు కదా! కొన్ని చోట్ల అలాంటివి ఉంటుంది. అలాగే హైబ్రిడ్ విధానంలో కూడా నైపుణ్య శిక్షణ అనేది ఇప్పిస్తారు. రానున్న 4 నెలల్లో ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టనుంది. అంటే ఇంకొక 4 నెలలంటే ఇంచుమించు మనకి ఏప్రిల్ వచ్చేస్తుందని ఇక్కడ క్లియర్‌గా అయితే చెప్పేసారండి. ఈ రోజొచ్చిన పేపర్ ఇది. డిసెంబర్ 35, 2025లో అయితే ఈ న్యూస్ చెప్తున్నాను. ఇంకా 4 నెలలంటే దగ్గర దగ్గరగా మనకి ఏప్రిల్ అనేది వచ్చేస్తుందండి. మీరొకసారి చూసుకోవచ్చు. తరువాత వారికి కంపెనీలతో నేరుగా మాట్లాడుకునేలా చూస్తుంది. పోర్టల్‌లో రిజిస్టర్ అయిన కంపెనీలు, అగ్రిగేటర్లు సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫెయిర్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అర్హులకైతే అక్కడికి అక్కడే ఉద్యోగాలైతే ఆఫర్ చేయొచ్చు అనైతే ఇక్కడ చెప్తున్నారండి. అలాగే మనకేంటంటే ఈ ఐటీ కౌశలంతో ఉద్యోగం వస్తూ అంటే మనం చాలా మంది ఏమనుకున్నాం మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలొచ్చేస్తాయని అనుకున్నాను. కానీ ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ అయితే నాకు చాలా వెరైటీగా అనిపించింది. ఇంకా ఉందండి ఇందులో. పోర్టల్‌లో నమోదైన ప్రతి ఒక్కరికి ఐటీ శాఖ ఒక లాగిన్‌ని కల్పించింది. మీరు రిజిస్ట్రేషన్ అవుతున్నారు కదా! అదే అండి లాగిన్ అది. అందులో వారికి ఒక వెబ్ పేజీ ఉంటుంది. లాగిన్ కాగానే సిస్టమ్ జనరేటెడ్‌గా వచ్చే హోమ్ పేజీలో అభ్యర్థి, తండ్రి పేరు, కమ్యూనికేషన్ అడ్రెస్, ఈమెయిల్ అడ్రెస్, ఫోను నంబర్, విద్యార్హతలు, ధృవీకరణ పత్రాలు, కోర్సు, ఉత్తీర్ణులైన సంవత్సరం, సాధించిన మార్కులు, ఏఐ నైపుణ్యం, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం వంటి సమాచారం అంతా కూడా ప్రత్యక్షమవుతుంది. అభ్యర్థి ప్రతిభా పాటవాలను ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అందించేలా ఐటీ శాఖ ఒక పరీక్ష నిర్వహించి వారికి గ్రేడింగ్‌లయితే ఇచ్చింది. వచ్చే 6 నెలల్లో ఏ రంగంలో ఉద్యోగాలు రావచ్చు అనే దానికి కావలసిన నైపుణ్యాలేంటి? ఇందుకోసం ఎలాంటి సర్టిఫికేట్ కోర్సులు చేయాలి? తదితర వివరాలను కూడా మీకొక లాగిన్ ఇచ్చారు కదండీ! ఆ లాగిన్ మీరు మళ్ళీ మళ్ళీ లాగిన్ అయ్యి ఒకసారి చూసుకోవచ్చు. దానివల్ల మీ స్కోర్ పెరుగుతుందని చెప్తున్నారు కదా! చాలామంది. దానికి రీజన్ ఇదే. అందులో మీరు చూసుకుంటే ఇన్‌బాక్స్‌లో మీకు వివరాలొస్తాయన్నమాట. ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే గనక మీరు గనక ఆన్‌లైన్ చేసుకోవచ్చు అని. అలాగే ఉద్యోగాల ఖాళీలు గుర్తించేందుకు గవర్నమెంట్‌కి కూడా ఉపయోగపడుతుందని ఇక్కడ చెప్పారండి. రోజు ఇంటర్నెట్ స్క్రేప్ చూసి ఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయో ఏఐ టూల్ గమనిస్తుంది. వివిధ జాబ్ పోర్టల్స్‌ను పరిశీలిస్తారు. ఉపాధి అవకాశాలను గుర్తిస్తారు. ఇదంతా ఏఐ టూల్ ద్వారా జరుగుతుంది. పోర్టల్‌లో నమోదైన 24 లక్షల మందిలో ఆయా ఉద్యోగాలకు అర్హులైన వారి ఇన్‌బాక్స్‌లో ఖాళీల వివరాలైతే కనిపిస్తాయి. ఉదాహరణకు ఓ అభ్యర్థి సివిల్ ఇంజినీరింగ్ చేసి క్వాడ్‌కామ్‌లో అనుభవం ఉందనుకోండి. ఒక సంస్థకు అలాంటి ఉద్యోగి అవసరమైతే వారికి ఈ సమాచారాన్ని పోర్టల్ ద్వారా పంపిస్తారు. అభ్యర్థి పోర్టల్ ద్వారానే దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. యువత సమాచా యువత సమాచారం అంతా పెద్ద పెద్ద రిక్రూట్‌మెంట్ కంపెనీలు, ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ద్వారా ఐటీ శాఖ ఇప్పటికే అందించింది. ఉదాహరణకు ఓ ఐటీ కంపెనీ పైథాన్‌లో అనుభవం ఉన్న 500 మంది కావాలనుకుంటే అర్హులైన నిరుద్యోగులు ఇప్పటికే ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తూ మెరుగైన కెరీర్ కోసం ఎదురు చూస్తున్నవారు, అలాంటి వారి జాబితా ఆ కంపెనీ అయితే ఈ పోర్టల్‌లో కనిపిస్తుంది. కంపెనీ ప్రతినిధులు నేరుగా అభ్యర్థులను సంప్రదించి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసుకోవచ్చు. జాబ్ అగ్రిగేటర్లుగా ఉన్న మాన్‌స్టార్‌లు, నౌకరీ వంటి ఏజెన్సీలు, ఉద్యోగాలిచ్చే కంపెనీలు అభ్యర్థులకు మధ్య వారధిగా పనిచేస్తున్నాయి. కౌశలం పోర్టల్ డేటా వారికి అందుబాటులో ఉంటుంది. కొన్ని మనకి సైట్స్ ఉన్నాయి కదండీ! ఏంటంటే కొంతమంది జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి మీడియేటర్స్ ఉంటారు కొన్ని కొన్ని కంపెనీల్లో. మామూలుగా ప్రకటనతో పాటు. సో, వీళ్ళు కూడా ఇందులో చూసుకొని మీకు జాబ్స్ వస్తాయని చెప్పేసి చెక్ చేసి ఇక్కడ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఈ అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు చూసి ఆ కంపెనీకి ఇవ్వడానికి ఉంటుందన్నమాట. కొన్ని కొన్ని కంపెనీస్ తక్కువ సాలరీలో కావాలనుకుంటాయి కదా! అటువంటి వారిని ఇక్కడ ఎదుక్కోవడానికి వీలుగా ఉంటుందని ఇక్కడ చెప్పారు. సో, నాకైతే ఈ వీడియో మొత్తం నేను చెప్పేదేంటంటే నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మళ్ళీ ఉద్యోగమస్తు అని చెప్పేసి ఐటీ కంపెనీలకు అనుసంధానం చేసి వాళ్ళనే వెతుక్కోమనడం. అంటే ఇది నాకెలా అనిపించిందంటే ఇది ఒక ఇండీడ్‌లో మనం జాబ్ వేకెన్సీస్‌కి ఎతుక్కుంటాం గదా! సో, నాకలా అనిపించింది. ఇంకా నౌకరీ యాప్స్, లోకల్ యాప్స్ ఎలా ఉంటాయో అలా అనిపించింది. మనమే వెతుక్కోకుండా డైరెక్ట్‌గా అందులో మన పేరు పెడితే వాళ్ళు కంపెనీలు వెతుక్కుంటారా అంటే
ఏమో నాకైతే అనిపిస్తుంది కంపెనీ వాళ్ళు ఎవరైనా సరే ఉన్న 4 ఉద్యోగాల కోసం ఒక అప్లికేషన్ పడేయమంటే 40 మంది సైట్‌లో వెతుక్కుంటామా? మనమే వెళ్లి సైట్‌లో వెతుక్కోవడం ఎందుకు అని అనుకుంటారా? లేపోతే ఎవరైనా కొంతమంది కొంతమంది ఉండొచ్చు మంచోళ్ళు వెతుక్కోవచ్చు. సో, మీ ప్రయత్నాలైతే మానుకోకండి. వర్క్ ఫ్రమ్ హోమ్ మీద మీరు హోప్స్ పెట్టుకొని 2 ప్రయత్నాలు చేయడం మంచిది. ఏదైనా మన మంచికే అనుకోవాలి. ఒకేళ అదృష్టం ఉంటే మనకు నిజంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ రావచ్చు. లేదంటే గనక మీ ప్రయత్నాలు మానొద్దు. ఇదొస్తుంది అని వేరేదేదైనా వస్తే గనక ఆప్షన్ అనేది పోగొట్టుకోవద్దండి. నాకైతే ఇలా అనిపిచ్చింది. మీకేమనిపిచ్చిందో కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. వీడియోని ఇంతవరకు చూసుంటారంటే మీకొక అవగాహన వచ్చిందనే నేను అనుకుంటున్నాను. నాకైతే కొద్దిగా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఫస్ట్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చేసిన వీడియోలుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా గవర్నమెంట్ అలా చెప్పింది. ఇప్పుడేమో ఇలా చెప్తుంది. సో, నాకెందుకో డిఫరెన్స్ అనిపిచ్చింది. సో, ఒకసారైతే చెక్ చేసుకోండి.